రెస్టారెంట్లా రుచిగా ఉండే ఢాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ ఇంట్లోనే చేద్దామా? అయితే వీడియో చివరి వరకు చూడండి. చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తాను, రండి మొదలు పెడదాం. ముందుగా ఒక ప్యాన్లో నూనె వేడి చేసి ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. అప్పుడు కర్రీ చాలా రుచిగా ఉంటుంది. తర్వాత టమాటాలు వేసి బాగా కలపండి. ఇక్కడ 2 మీడియం సైజ్ టమాటాలను వేస్తున్నాను. టమాటాలు వేయించినప్పుడు మనము టమాటాలు బాగా మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 2 ఇంచుల అల్లం, 6 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు, 4 పచ్చిమిర్చీలు, పచ్చిమిర్చి మీకు కారానికి తగినంత వేసుకోండి. ఒక 5 జీడిపప్పులను వేస్తున్నాను. వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేయాలి. వేసి 3 నుంచి 4 నిమిషాల వరకు ఉడికించాలి. సన్నని సెగ మీద మనము ఉడికించుకోవాలి. టమాటాలు మెత్తబడేంత వరకు మంచిగా ఉడికిస్తే అప్పుడు కూర చాలా బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ పూర్తిగా చల్లారనివ్వండి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి సాజీరా వేయాలి 1 టీ స్పూన్. తర్వాత 2 యాలకులు, 2 లవంగాలు, 2 నుంచి 3 చిన్న ముక్కలు దాల్చిన చెక్క వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. కలుపుతూ నూనె సపరేట్ అయ్యే వరకు, ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు. చూడండి, ఇప్పుడు మనము మసాలాలన్నీ డ్రై మసాలాలు వేసుకోవాలి. పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి, కారం, గరం మసాలా, తగినంత ఉప్పు వేసి నూనె పైకి వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. కసూరి మేతి కూడా ఇక్కడ నేను 1 టీ స్పూన్ వేస్తున్నాను. బాగా కలుపుతూ 2 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. 1/2 కప్పు పెరుగును ఇక్కడ వేస్తున్నాను. ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్, 1.5 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ని వేసుకొని కలుపుతూ 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. నూనె పైకి వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి కలుపుతూ. ఫ్రెండ్స్, ఇప్పుడు ఉడికించిన గుడ్లను వేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక చిన్న టిప్ చెప్తాను.
మనము ఉడికించిన గుడ్లను కర్రీలో వేసినప్పుడు చిన్న చిన్న ఘాట్లు పెడితే ఆ మసాలా టేస్ట్ అంతా కూడా గుడ్డులోకి వెళ్ళి మనం తినే ప్రతి ముద్ద చాలా రుచికరంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ కర్రీని కొద్ది నిమిషాల వరకు సిమ్లో ఉడికించుకోవాలి. ఈ సమయంలో అన్ని రుచులు బాగా కలుస్తాయి. ఫ్రెండ్స్, ఈ స్టేజ్లో వచ్చే వాసన చాలా అద్భుతంగా ఉంది. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు కూడా నా రెసిపీని చూసి ఇంట్లో ప్రిపేర్ చేసినప్పుడు ఇలాంటి గుమగుమలాడుతున్న వాసన మీ ఇంట్లో కూడా వస్తే గనక కామెంట్లో తెలియజేయడం మర్చిపోకండి. ఇప్పుడు అవసరమైనంత నీళ్లు పోసి బాగా కలపండి. ఇక్కడ నేను 1/2 గ్లాసు వాటర్ని యాడ్ చేశాను. ఈ టైంలో మూత పెట్టి 8 నుంచి 10 నిమిషాల వరకు తక్కువ మంట పైన ఉడికించుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన ఢాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. స్పైసీగా ఉండే ఎగ్ మసాలా కర్రీని మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ గుమగుమలాడే డాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీని మీ కుటుంబం మొత్తం ఎంతో ఇష్టపడుతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి. గుమగుమలాడే ఢాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ రెడీ. దీనిని వేడివేడి అన్నం, చపాతీ, రోటీ లేదా నాన్తో తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, మొట్టమొదటిసారి నా ఛానల్ని మీరు చూస్తుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కొద్దిగా క్రీమ్ వేసుకొని వేడి వేడి చపాతీతో కానీ రైస్తో కానీ సర్వ్ చేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, మరెన్నో ఇలాంటి రుచికరమైన వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ గుడ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. బాయ్ అండి.